హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి సజ్జన్ బ్లాగ్. ఏంటి అంటే వినాయక చవితి బ్లాగ్. ఎర్లీ మార్నింగ్ ఇంట్లో బయట అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసుకొని హెడ్ బాత్ అంతా చేసేసుకొని ముగ్గులు వేసుకున్న తర్వాత కడప అలంకారం చేసేసుకున్న ఆ తర్వాత ఇక్కడ జాజుతో సున్నంతో మన వినాయకుని అడుగులు వేసేసుకున్నాం. మధ్యలో జాజుతో ఇలా గీసుకోవాలి, చుట్టూ మళ్ళీ సున్నంతో గీసుకోవాలి. మన వినాయకుడి ఇంటికి ఆహ్వానించినట్టు అలా అడుగులు వేసుకుంటాం. ఎర్లీ మార్నింగే బయట అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుని దగ్గర అలంకారం చేసుకున్న తర్వాత వినాయకునికి నైవేద్యాలు చేసేసుకున్నాను. వైట్ రైస్, తుమ్మిగూర, బల్సికూర పప్పు, ఇది వచ్చేసి చింతకాయ తొక్కు, నెక్స్ట్ క్యాబేజ్ కర్రీ. ఆల్రెడీ తిన్నాక ఇది వీడియో తీశాను, అందుకే మీకు అలా కనిపిస్తుంది. క్యాబేజ్ కర్రీ, ఇది వచ్చేసి కుడుములు, ఉండ్రాలు, మన వినాయకునికి ఇష్టమైన నైవేద్యాలు ఇవ్వచ్చు. నెక్స్ట్ పాశము, గోధుమ పిండి పాశం. కొంతమంది బియ్యం పిండితో కూడా చేశారు, నేనైతే గోధుమ పిండితో చేశాను పాశం. అది ఇక్కడ మా దేవుడి మందిరం చూపిస్తున్నాను. మా దేవుడి మందిరంలో కూడా పూజ అనేది కంప్లీట్ చేసేసుకొని మంచిగా పటాలు తుడుచుకొని బొట్లు పెట్టేసుకొని పూలు పెట్టేసుకొని అలంకరణ చేసేసుకొని దీపారాధన చేసేసుకున్నాను. ఇంకా మార్నింగే పూజ చేసుకున్న ఆ తర్వాత నైవేద్యాలన్నీ రెడీ చేసుకున్నాను మన బొజ్జ వినాయకుడికి. ఇక్కడ వచ్చేసి వినాయకుడి పాదాలు చూపిస్తున్నాను. అంటే వినాయకుడు మన ఇంటికి నడుచుకుంటూ వస్తాడని జాజితో ఇలా గీసుకొని నెక్స్ట్ చున్నంతో గీసేసుకుంటాడు. మన వినాయకుడు అడుగులు ఎందుకు వేశారంటే ఈ వినాయకుడు ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాడు, మన వినాయకుడు ఇంటికి వస్తున్నాడు అని అట్లా వినాయకుడి పాదాలు ఇంటి బయట నుంచి వినాయకుడు ఎక్కడ పెడతామో అక్కడి దాకా వినాయకుడి అడుగులని వేస్తారు. అది వినాయకునికి అడుగులు వేశారు. అది అంటే వినాయకునికి అడుగులు ఎందుకు వేశారని రీజన్ చెప్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ సింపుల్గా వినాయకుని దగ్గర డెకరేషన్ ఎలా చేసుకున్నాము ఏంటనే చెప్తాను ఫ్రెండ్స్. ఏమీ లేదు, ఫస్ట్ వచ్చేసి 2 చున్నీలు తీసుకున్నాను. సేమ్ అంటే రెండు చున్నీలు సేమ్ కలర్ బ్లూ కలర్లో ఉన్న చున్నీస్ తీసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ రెడ్ కలర్ శారీ తీసుకున్నాను. అక్కడ మన విండో కర్టన్స్ ఉంటాయి కదా, విండో కర్టన్స్ దగ్గరనే మేము వినాయకుడిని పెట్టుకున్నాము, అక్కడనే డెకరేషన్ చేసుకున్నాము. ఫస్ట్ విండో కర్టన్ దగ్గర రెండు చున్నీలు వేసేసుకొని ఈక్వల్గా వేసేసుకొని ఆ తర్వాత రెడ్ కలర్ శారీ తీసేసుకొని ఇట్లా మన ఫ్లవర్ టైప్ లెక్క వచ్చేటట్టు ఒక్క దగ్గరకు వచ్చేటట్టు అక్కడ నీళ్ళతోనే వేసుకోవచ్చు, నీళ్ళతో అని లేదు అంటే రబ్బర్తో మనం ఇది చేసేసుకోవచ్చు. అలా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాం. టేబుల్ మీద గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది, కొత్తది గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నాం. ఎప్పుడైనా మనం దేవుడిని పెట్టుకున్నప్పుడు, అమ్మవారి పూజ అయినా వినాయకుని చేసుకున్నప్పుడు కొత్తది వేసుకోవాలి, వాడింది వేసుకోవద్దు. అందుకే నేను గోల్డ్ కలర్ బ్లౌజ్ అనేది గోల్డ్ కలర్ తీసేసుకొని టేబుల్ మీద వేసేసుకొని ఇంకా మా వినాయకుని డెకరేషన్ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాం. పూజ కూడా సింపుల్గా ఇలా చేసుకున్నాను. ఇంకా డెకరేషన్ అయిన తర్వాత ఇంకా వినాయకుని పూజ అనేది అరేంజ్మెంట్ చేసేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి పూజ అనేది వినాయకుని పూజ మా హస్బెండ్ చేయమన్నా. ఎప్పుడైనా సరే మగవాళ్ళు చేస్తేనే మంచిది వినాయకునికి మన ఇంట్లో నవరాత్రులలో కూడా మగవాళ్ళు చేస్తే చాలా మంచిది. ఆ తర్వాత మనం మొక్కుకొని మనం తర్వాత దీపం వెలిగించుకొని లేదంటే ఈవినింగ్ చేసుకున్న చాలా మంచిది. మగవాళ్ళు ఎస్పెషల్లీ మగవాళ్ళు చేస్తేనే చాలా మంచిది అంటారు. ఎందుకంటే వినాయకుని మగవాళ్ళలో కూర్చోబెట్టాలి కూడా, అది మన ఆచారం పద్ధతి కూడా. ఇక్కడ వచ్చేసి ఇంకా వినాయకునికి మా ఆయనకు చెప్పాను నువ్వు చెయ్యి అంటే అతనికి ఇంకా మా హస్బెండ్ అంతా వినాయకునికి బొట్లు పెట్టేసుకొని ఒక పూలమాల నేను కుచ్చి ఇచ్చాను. ఇంకా ఆయన అరేంజ్మెంట్ చేసేసుకొని అక్కడ ఇంకా దేవుని దగ్గర ఒత్తులు పెట్టేసుకొని దీపారాధన చేసేసుకొని ఇక్కడ హారతి కూడా ఇస్తున్నాను. మా ఆయన హారతి ఇచ్చి ఇంకా ఫస్ట్ పూజ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చి ఆ తర్వాత నేను కూడా దేవుడికి హారతి ఇచ్చి మొక్కుకున్నాను మనస్ఫూర్తిగా. మా వినాయకుని పూజ సింపుల్గా నేను ఇలా చేసుకున్నాను. మన బ్లాగ్స్ ఎప్పుడైనా లేటే వస్తున్నాయి, ఇది కూడా చాలా లేట్ అయిపోయింది. ఎస్పెషల్లీ దసరా బతుకమ్మ అయిపోయి 2 వీక్స్ అయినాక ఈ బ్లాగ్ వస్తుంది. నేను దసరా నవరాత్రిలో పెడదాం అనుకున్నా, అక్కడ అమ్మవారి ఇంటికి వెళ్ళా, నెట్ లేదు, పెట్టలేను. ఇంకా మా ఇంటికి వచ్చాక పెట్టాలనుకుంటే ఇక మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాక ఇంట్లో పనులు ఇంకా లేను కాబట్టి ఇల్లంతా గందరగోళం ఉన్నాయి. ఇంట్లో పనులు చేసుకోవడం బిజీ అయిపోయి వాయిస్ ఓవర్ కూడా ఇప్పుడు ఇచ్చి పెడుతున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఏమనుకోకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి అని అడగడం కూడా నాది, ఎందుకంటే బ్లాగ్స్ లేట్ వస్తున్నాయి కాబట్టి. ఇక్కడ వచ్చేసి నేను హారతి ఇచ్చేసుకొని దేవుడికి మంచిగా మొక్కుకొని ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ లంచ్ అనేది చేసేసుకున్నాం. మా పూజ అనేది ఇలా చేసుకున్నాను. ఆ వినాయక చవితి పండుగ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫ్లడ్స్ వచ్చి చాలా భయం, ఆ రోజు చేశాను కూడా లిటరల్లీ చెప్పడానికి. టెన్షన్ తోటి కూడా నేను వీడియోస్ పెట్టలేను ఏమైందో అనేసి. ఆ తర్వాత ఇక దసరా వచ్చింది. ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నెట్ లేదు, వాయిస్ ఓవర్ ఇద్దామన్నా
కొంచెం సౌండ్ అది ఇది ఉంటుంది కాబట్టి ఇవ్వలేను. ఇద్దామన్నా టైం కూడా కుదరలేదు. అందుకే నా బ్లాగ్స్ అనేది లేట్ వస్తున్నాయి. దానికైతే చాలా బాగా జరుపుకున్నాం. అంతా ఇక 4 అయిపోయింది. పండగ అంతా మంచిగా జరుపుకొని లంచ్ అయ్యే వరకు చాలా వర్క్స్ ఉంటాయి కదా. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిటింగ్, వీడియో తీసుకొని నేను ఒక్కనే చేసుకుంటా. నా కష్టం నాకు తెలుస్తుంది. లేట్ పెట్టినా అని మీరు ఏమన్నా అనుకుని నాకేం కాదు. నా ప్రాబ్లమ్స్ నాకుంటే నేను లేట్ పెట్టాను, మీరు ఏమనుకోకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. కొంతమంది అనుకునే వాళ్ళు అనుకుంటే వాళ్ళ గురించి చెప్తున్నా. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ద నెక్స్ట్ బ్లాగ్.